హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు టేస్టీగా ఉండే రొయ్యపట్టి ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా రొయ్యపట్టి నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత బాణలి పెట్టి ఆయిల్ వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి పచ్చివాసన పోయాక టమాటాలు వేసి బాగా మగ్గిన తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి అది మగ్గిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసి అవి వేగుతుండగా వాటర్ పోయాలండి. వాటర్ పోసిన తర్వాత నానబెట్టుకునే ఎండు రొయ్యి శుభ్రంగా కడుక్కొని ఆ రొయ్యి పొట్టుని వేపుకొని ఈ కర్రీలో వేసుకోవాలండి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే రొయ్యి పొట్టి ఎగ్ కర్రీ రెడీ. నేను వారిని నాటుదును, వారిక పెరికి వేయబడరు. మన జీవితాన్ని దేవుడు నాటినప్పుడు అది యాదృచ్ఛికం కాదు, అది ఆయన ప్రణాళిక. మనము ఎక్కడ ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో దేవుడు మనల్ని అక్కడ ఉద్దేశపూర్వకంగా ఉంచాడు. మనం అనుకుంటాం ఇక్కడ ఎందుకు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇక్కడే నిన్ను నాటాను. దేవుడు ఇచ్చిన దానిలో నిజమైన ఆశీర్వాదం ఉంటుంది. మన శ్రమతో వచ్చినది తాత్కాలికం, దేవుడు ఇచ్చినది శాశ్వతం. దేవుడు ఇచ్చిన స్థానం, కుటుంబం, సేవ ఇవన్నీ ఆయన వరాలు. వారు ఇకనూ పీకపడరు. అంటే పరిస్థితులు మారినా, శత్రువులు ఎదిరించిన, పరీక్షలు వచ్చినా దేవుడు నాటిన వారిని ఎవ్వరూ పీకలేరు. మన జీవితంలో కూడా విరిగిపోయిన కలలు, కోల్పోయిన అవకాశాలు, పడిపోయిన స్థితి దేవుడు మళ్ళీ నాటగలడు, మళ్ళీ నిలబెట్టగలడు. కనుక దేవుని చేతిలో నాటబడాలి. ఆయన ఇచ్చిన దానిలో సంతృప్తిగా ఉండాలి. ఆయన వాగ్దానముపై నమ్మకము కలిగి ఉండాలి. కనుక దేవుణ్ణి మనము నీవే నాటుము, నన్ను స్థిరపరచుము, ఎవ్వరినీ పీకలేని జీవితము నాకు అనుగ్రహించు అని ప్రార్థన.